సో ఇప్పుడే జస్ట్ మనం ఒక టూరిస్ట్ని కలిసాము. ఇతని పేరు టీమ్. సో నైస్ మీటింగ్ యూ టీమ్. Nice to meet you, Sai. వాట్ ఇస్ ద పిక్చర్? షో మీ ద పిక్చర్. థ్యాంక్ యూ. అటువైపు ఉంది మన షిప్. 20 minutesలోనే నేను షిప్లోకి వెళ్ళిపోవాలి, లేదంటే ఇంకా షిప్లోకి అలౌ చేయరు. అందరికీ నమస్తే, నేను మళ్ళీ మీ సాయి. సో మ్యాటర్ ఏంటంటే, మీకు అక్కడ కనిపిస్తున్న క్రూజ్ షిప్ ఉంది కదా, అందులో నేను వర్క్ చేస్తూ ఉంటాను. సో క్రూజ్ షిప్ అంటే చాలా కంట్రీస్ అలా తిరుగుతూ ఉంటుంది టూరిస్టులను తీసుకొని. సో మీకు తెలిసిందే. సో అదేవిధంగా నేను జర్మనీ నుంచి ఇప్పుడు ఐస్లాండ్కి రావడం జరిగింది. ఐస్లాండ్లోని ఎసఫియోర్డ్ అనే ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చాము. సో ఇప్పుడే జస్ట్ వర్క్ ఫినిష్ చేసుకొని నేను 1 hour బ్రేక్ టైం ఉంటే అలాగా ఈ యొక్క సిటీ ఒక ప్లేస్ని విజిట్ చేయడం కోసం వచ్చాను. సో వెళ్ళి చూద్దాం ఏముంటుందో. ఇంతకుముందు ఒక 2 months బ్యాక్ అయితే రావడం జరిగింది ఈ ప్లేస్కి. అప్పుడైతే మొత్తం ఇదంతా మంచు కప్పబడి ఉంది. ఇప్పుడైతే మంచు అంతా మెల్ట్ అయిపోయింది. సో అలా సిటీలోకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇప్పుడే జస్ట్ మనం ఒక టూరిస్ట్ని కలిసాము. ఇతని పేరు టీమ్. సో నైస్ మీటింగ్ యూ టీమ్. Nice to meet you, Sai. థ్యాంక్ యూ. హౌ డూ యూ లైక్ దిస్ ప్లేస్? It's very nice. Nice city, but small town, but it's really beautiful place, right? Yeah. Amazing. So go back to the ship. Yeah, I'm going back to the ship. Okay, nice. You will see you again. Family in the ship. Family is already there. Yes. Okay, they're having fun alone outside. Yeah. Buying some groceries. Okay. Yeah, it was like a typical building. Okay. How they lived 50 years Nice. ago. It's really sunny day today. Everybody likes. Yeah. Anyway, I'll see you around later. See you later. Bye-bye. సో చూసారు కదా, అతను మన టూరిస్ట్ మన షిప్లో ప్రయాణిస్తూ ఉంటాడు. సో ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది, సూపర్ ఉంది. మొత్తం అంతా ఎండ కాస్తుంది. అసలు ఎండ అంటే యూరోపియన్స్ చచ్చి పడిపోతారు అన్నమాట. వాళ్ళకి ఏం అవసరం లేదు, జస్ట్ సన్ బయటకు వస్తే ఇలాగ క్లైమేట్ ఇలాగ సన్నీగా ఉంటే చాలు. హలో. కనిపిస్తుంది కదా ఒక ముసలావిడ, ఆవిడ మన టూరిస్ట్. సో ఆవిడ ఏమంటుందంటే, అటువైపు ఒక వ్యూ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడమంటుంది. అక్కడ చాలా బాగా కనిపిస్తుంది అంత వ్యూ. Und hier im Markt kannst du einkaufen, im Netto-Markt. మార్కెట్. ఓకే. Warm-up. అక్కడ ఏదో మార్కెట్ ఉంటుందంటే అక్కడికి వెళ్ళి ట్రై చేయమంటుంది. వాట్ ఇస్ ద పిక్చర్? షో మీ ద పిక్చర్. Apple ist das. Das ist so. No. Picture, Foto. Und Video. Ja, Video ja, kannst ja, du auch Video. machen. Habe ich auch gemacht, 6 Minuten. జర్మన్ లాంగ్వేజ్లో ఏదో మాట్లాడుతుంది, నాకు అర్థం కాదు, కాకపోతే కొంచెం అర్థమవుతూ ఉంటుంది. Gut. నైస్. Gut. థ్యాంక్ యూ. Gut. Dann See you. guten Weg. సో అదనమాట, అక్కడ అలా కూర్చొని మంచిగా సన్లైట్ని ఆస్వాదిస్తున్నారు. సన్లైట్ అంటే పడి చచ్చిపోతారు యూరోపియన్స్, ఎందుకంటే వాళ్ళకి క్లైమేట్ అంతా కూల్గా ఉంటుంది. ఎప్పుడు చూసినా వర్షం, లేదంటే అంతా చల్లని గాళ్ళు, సన్ ఎక్కువ రాదనమాట. సో ఇలాగ సన్ కోసం కరేబియన్ టూర్లు, ఎక్కడెక్కడో స్పెయిన్లు, ఎక్కువగా సన్ ఉండే దేశాలకి ఇలాగ టూర్లు వేసుకుంటూ వస్తూ ఉంటారు. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఈ యొక్క టౌన్ మధ్యలో ఉన్నాం. ఆల్మోస్ట్ టౌన్కి సెంటర్లోకి వచ్చేసాము. చిన్న కొంచెం ఇల్లులు కనిపిస్తున్నాయి. కాకపోతే చాలా ప్లేస్ అయితే చాలా పెద్దది, కాకపోతే ఇక్కడ పాపులేషన్ చాలా తక్కువ అనమాట. జస్ట్ 2500 మంది నివసిస్తారు ఇంత పెద్ద ప్లేస్లో కూడా. మన విలేజ్లో ఎలా అయితే ఒక 2500 పీపుల్ సింపుల్గా ఉంటారో, ఇంత పెద్ద టౌన్లో కూడా ఇంతమంది జస్ట్ 2500 మంది మాత్రమే ఇక్కడ ఉంటారనమాట. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ టౌన్. ఈ ఐస్లాండ్లోని వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ టౌన్ అనమాట, చాలా ఫేమస్ టౌన్ ఎసఫియోర్డ్ అనేది. ఇక్కడ వెనకాల కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కొండలు, హిల్స్ అన్నీ. మేము లాస్ట్ ఒక 2 months బిఫోర్ వచ్చాము. అప్పుడైతే మొత్తం అంతా స్నో తోటి మొత్తం కప్పబడి ఉండేవి అనమాట. ఇప్పుడు మొత్తం అంతా మెల్ట్ అయిపోయి చాలా తక్కువ ఉంది స్నో. సో
ఈరోజు సో చూస్తున్నారు కదా, అలా కొంచెం దూరం వస్తే ఇక్కడ ఒక మంచి లొకేషన్ అయితే కనిపించింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈసఫియోర్డ్ అనే ప్లేస్కి ఇది ఒక మంచి లొకేషన్లా ఉంది. ఇక్కడ ఈ బీచ్లో ఉంది, బీచ్. సో ఈ ఐస్లాండ్లోని ఇది ఇప్పుడు ప్రస్తుతం ఇది సెకండ్ ప్లేస్ అనమాట ఈ టూర్లోని. సో మనమైతే 2 వీక్స్కి ఉంటుంది ఒక టూరు. అంటే జర్మనీ నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 15 డేస్ వరకు ఈ టూర్ వేసుకొని తర్వాత మళ్ళీ వెనక్కి 14 డేస్ తర్వాత జర్మనీకి వెనక్కి వెళ్ళిపోతుంటాం. చూడండి ఇక్కడ హౌస్లు ఎలా ఉన్నాయో, బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఐస్లాండ్లో ఉన్నాము. నెక్స్ట్ మళ్ళీ రేపు ఒక పోర్ట్ ఉంది ఐస్లాండ్లో, మరొక ప్లేస్కి వెళ్తాం. అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి నార్వేకి వెళ్తాం అన్నమాట. నార్వేలో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. నార్వేకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ నార్వేలో ఉన్న ప్లేసెస్ మీకు చూపించడానికి నేను ప్రయత్నిస్తాను. చూడండి ఇక్కడ అంతా కామ్గా ప్రశాంతంగా ఉంది. మనం ఒక్కడో ఉన్నాం ఇక్కడ. ఈరోజు క్లైమేట్ అయితే చాలా బ్యూటిఫుల్ అన్నమాట, అమేజింగ్ క్లైమేట్. టూరిస్టులకి ఇది ఒకటి ఉంటే చాలు, క్లైమేట్ బాగుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. సో మీరు చూడవచ్చు ఇప్పుడు సిటీ యొక్క షాపింగ్ స్ట్రీట్లో ఉన్నప్పుడు మనం అన్ని కెఫేలు, రెస్టారెంట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. బాగుంది, అంతా ప్రశాంతంగా కామ్గా, ఏ అలజడి లేదు ఇక్కడ. అంటే ఎవరు బయట రావట్లేదు, మరీ అంత ఎక్కువ చలిగా అయితే లేదు. మామూలుగా హుడీ వేసుకుని తిరిగేస్తున్నాను అనమాట. సో అలా ముందుకు వస్తే ఇక్కడ ఒక రెయిన్బో స్ట్రీట్ అయితే కనిపిస్తుంది అన్నమాట, మీకు చూపిస్తుంది చూడండి. ఒక చిన్న రెయిన్బో స్ట్రీట్ ఇది, బాగుంది చూడడానికి. బాగుంది టౌన్ అంతా, చాలా చిన్న టౌను, తక్కువ మంది ప్రజలు ఉంటారు. సారీ, చాలా పెద్ద టౌను, తక్కువ మంది ప్రజలు ఉంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. భలే ఉన్నాయి హౌసెస్ అయితే, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. కట్టించుకుంటే ఇలాంటి హౌస్లు కట్టించుకోవాలి, ఉండడానికి భలే ఉంటుంది. సో మ్యాడ్రైడ్ అంటే ఇంకొక 20 మినిట్స్లోని అటువైపు ఉంది మన షిప్. 20 మినిట్స్లోని నేను షిప్లోకి వెళ్ళిపోవాలి, లేదంటే ఇంకా షిప్లోకి అలౌ చేయరు. సో షిప్ 6 o'clockకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది వేరే ప్లేస్కి వెళ్ళడానికి. సో హాఫ్ అన్ అవర్ ముందు టూరిస్టులు అందరినీ అలౌ చేస్తాడు. 1 hour ముందు లోపల పనిచేసే క్రూ ఉంటారు కదా, ఆ క్రూ 1 hour ముందు లోపలికి వచ్చారన్నమాట. అది రాకపోతే ప్రాబ్లం అయిపోద్ది, లోపల రానవారు ఇక్కడ ఉండిపోవాలి, అది మ్యాటర్. చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది ప్లేస్. సో ఇంకొక 20 మినిట్స్లోని షిప్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఒక 1 hour తర్వాత షిఫ్ట్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. షిప్ స్టార్ట్ అయిపోద్ది, మన డ్యూటీ కూడా స్టార్ట్ అయిపోద్ది.
సో మళ్ళీ రేపు ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్తాం. ఆకురేరి అనేది ఐస్లాండ్లో మరొక బ్యూటిఫుల్ ప్లేస్, అక్కడికి వెళ్తాం. కాకపోతే రేపు బయటికి వెళ్ళడానికి నాకు అవ్వదు, ఎందుకంటే కొన్ని సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి అన్నమాట. అందువల్ల కొన్ని ప్లేసెస్లోని బయటికి వెళ్ళడానికి అవ్వదు అనమాట, షిప్లో ఉండిపోవాలి మేము. సో మళ్ళీ అది అయిపోయిన తర్వాత నార్వేకి వెళ్తాం.